పరమతండ్రి నామంలో మీ అందరికీ షలోం. ఒకరికి షలోం అని చెప్తున్నాను, ఒకరికేమో వందనాలు అని చెప్తున్నాను. ఓకే, మనం ట్రినిటీ కోసం డిస్కస్ మాట్లాడాను. సో అది కంటిన్యూషన్ ఉందని చెప్పాను. ట్రినిటీలో తండ్రి కుమారుడు కోసం మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్మ అంటే ఎవరు అది కూడా చెప్పినట్టున్నాను. పరిశుద్ధాత్ముడు ఆయన ఒక వ్యక్తే. ఆయన మూడో సాక్షి. ముగ్గురు సాక్షులు ఉన్నారు కదా, మూడవ సాక్షి ఆయన ఎవరు అన్నదో వారిలాగా చెప్పేస్తే సరిపోతుంది నాకు తెలిసి. ఇప్పుడు మన ముఖ్య పాయింట్ ఏంటంటే ట్రినిటీ కదా, కాబట్టి ఇద్దరు వ్యక్తులు తెలుసు. మూడో వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఆయన కొంతమంది అన్నట్టు ఆత్మ కాదు, ఎస్ ఆత్మే. ఆయన శరీరధారి అయి వచ్చి సాక్ష్యం ఇస్తారు. దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన కోసమే దావీదు వేరు చిగురు అని ఒకటి ఉంటుంది స్క్రిప్చరు, అది ఆయనకి సంబంధించింది. దాన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయను. నెక్స్ట్, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అని ఒక స్క్రిప్చర్ ఉంటుంది. నెక్స్ట్, యాకోబు నుండి నక్షత్రం ఉదయించిన పుట్టును అని ఒకటి ఉంటుంది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను అదొకటి ఉంటుంది. యెషయా గ్రంథంలో యాలి అనగా మీకు ఒక శిశువు పుట్టెను, ఆయన అంటే కాంట్రాస్ట్లో చూస్తే ఆయన కిందకు వచ్చేటప్పుడు ఆయన ఒక అధిపతి అని ఒక స్క్రిప్చర్ ఉంటుంది. అది కుమారుడు కోసం అని అందరూ చెప్తారు, కానీ కాదు, ఆయన కోసమే, ఈ పరిశుద్ధాత్ముడి కోసమే. అది కూడా ప్రాఫెసీ. ఇంకా ప్రాఫెసీలు ఉన్నట్టున్నాయి ఆయన కోసం. సో ఆయన అయితే శరీరధారి ఇచ్చినప్పుడు వస్తారు అనడానికి సంబంధించిన లేఖనాలు అవి. శరీరధారి అయి వస్తాడనడానికి సంబంధించిన లేఖనాలు. దాన్ని తర్వాత వివరించుకుందాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు ట్రినిటీ అంటే ముగ్గురు వ్యక్తులు. యాకాద్ అంటే ముగ్గురిని కలిపే ఒక పదం. అది బిఫోర్గా మాట్లాడాను, మీరు విన్నారు. ఎలాగ ముగ్గురు ఒకటైపోయారు? ముగ్గురు వ్యక్తులు ఒకటిగా ఎలా కనిపిస్తుంది? ఎలా చూడాలి మనం? ముగ్గురుగా ఉన్న వ్యక్తుల్ని సింగిల్గా ఎలా చూడాలి చెప్తాను. పరమతండ్రిని ఎవరు చూడలేదు, ఎవరు మాట్లాడలేదు. ఎందుకు? ఆయన ప్రజెన్స్ని తట్టుకోలేరు ఎవరు. మనిషే కాదు, దూతలు కూడా, ఆయన కుమారులు తప్ప. ఆయన మనుషులతో ఎవరితోనూ మాట్లాడలేదు, ఎవరికి కనపడలేదు ఎప్పుడు అని ఒక లేఖనం ఉంటుంది. ఆయన అన్అప్రోచబుల్ లైట్లో ఉన్నారు, అంటే సమీపింపరాని తేజస్సులో ఉన్నారు. సమీపింపరాని తేజస్సు మీన్స్ పరిశుద్ధత. నీవు ఆయన చూడాలనుకుంటే నీకంత పరిశుద్ధత కావాలి. మనకు లేదు కదా, రాదు కూడా అంత. ఆయన పిల్లలకు ఉంది.
ఆయన కొడుకుంది అద్వితీయ కుమారుడికి. సో ఆయనతో మాట్లాడారు, ఆయనతో ఉంటున్నారు. ఆయన కూడా అక్కడే కూర్చున్నారు, కుడి పార్శ్వం కూర్చున్నారని చెప్తున్నారు. ఆయన కూర్చొని ఉన్నారు ఆయన దగ్గర. వేరే వాళ్ళు అయితే బోర్డు అయిపోతారు. వెళ్ళాంలే, అది వేరే విషయం. మరి ఇప్పుడు ఎలాగా పరంతాన్ని ఎలా చూడాలి? అని అడుగుతారు వాళ్ళు, శిష్యులు అనుకుంటా. మీరు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. ఏం అర్థం చేసుకుంటున్నారు మరి ఇంకా అన్నట్టు మాట్లాడతారు. మీరు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. అంటే పరమంతని చూడాలంటే విశ్వమేశ్వరుని చూస్తే చాలు. మనం చూడలేదులే, అప్పుడులో వాళ్ళు చూశారు. విశ్వామేశ్వర వారు ఎలాగున్నారో ఆయన అలాగుంటారు. ఆయనకి కానీ ఒక రూపం ఇస్తే, ఆయనకు ఒక రూపం ఉన్నదని మనం అనుకుంటే ఆ రూపం విశ్వామేశ్వర వారే. ఆయన ముఖం ఈయనే, ఆ ఫేస్ ఈయనదే, అయింది. ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ యాహ్వే. యాహ్వేని చూడాలంటే ఏం చూస్తే ఆయన చూసినట్టు. ఆయన ముఖం చూస్తే ఆయన చూసినట్టే. పరిశుద్ధాత్ముడు ఆయన విశ్వమేశ్వర్ లాంటి వారే గైడ్. ఆయన వాక్యం అయితే వాక్యాన్ని వివరించగల శక్తి గలవారు లాంటి వారు. ఓకే, ఈక్వల్ అయితే కాదు. వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల, ఇదొకటి. ఇదో లేఖనం, ఇందాక లేఖనాలు ఇదొకటి యాడ్ చేసుకోండి. లాంటి గొర్రెపిల్ల, విశ్వమేశ్వర్ లాంటి గొర్రెపిల్ల, అంతేకాని గొర్రెపిల్ల ఆయన కాదు. అక్కడ ప్రకటన గ్రంథంలో చెప్పింది. ఇది యాడ్ చేసుకోండి దాంట్లో. పరిశుద్ధాత్ముడు. అందుకనే ఈయన మెస్సయ్య. నేను వెళ్తేనే కానీ ఆదరణకర్తను పంపలేను, ఆదరణకర్త రాడు అంటారు. అంటే పరిశుద్ధాత్మ అంటే ఆ పరమ తండ్రి ఆత్మ. మనకు ఒక ఆత్మ ఉంటుంది, ఒక శరీరం ఉంటుంది. ఆ రెండు కలిపితే నేను, నాకు శరీరం ఉంటుంది, ఒక ఆత్మ ఉంటుంది. ఆ రెండు కలిపితే నేను. ఆయనకు ఒక శరీరం ఉంది, ఒక ఆత్మ ఉంది. ఆ రెండు కలిపితే యాహ్వే. ఆ రెండు కలిపి ఆయనతో ఏకమైతే అది యాహ్వే. యాహ్వే ఏకాత్, అది త్రిత్వం. శరీరం ఈయన, ఆత్మ ఆయన. ఆ రెండు కలిపి ఆయనలో ఉంటే యాహ్వే. ఏకాద్, ఏకాద్, ముగ్గురు కలిసి ఉన్నారు. అర్థమైందని నేను చెప్పింది. ఈ ముగ్గురు కలిసి ఏకాద్ ఎలాగ ఉన్నారు, ఏకాత్గా ఎలాగ ఉన్నారు, ఏకత్వంగా ఎలాగ ఉన్నారు. భార్యాభర్తలు ఏక శరీరం అంటారు.
మొన్న అది నేను ఆ టాపిక్ మాట్లాడలేదు, మాట్లాడతానని చెప్పాను. సరే, దానికి సంబంధం లేదు కానీ ఈయన వేరు, అది వేరు, మళ్ళీ దాంట్లో నేను కలపట్లేదు. ఏకత్వం, ముగ్గురు ఏకమై ఉన్నారు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాను, మీరు ఏకమై ఉండాలి. ఆయనకు ఒక ఆత్మ ఉంటుంది కదా, శరీరం ఉంది, ఆత్మ ఉంటుంది కదా, ఆ ఆత్మే పరిశుద్ధాత్ముడు. ఆ శరీరమే యెషోవా. ఈ రెండు కలిపి ఇద్దరు కలిసి ఆయనతో ఉంటే ఆయనే యాహ్వే, ఏకాత్. యాహ్వే ఏకాత్. కన్ఫ్యూజన్ ఉందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ఇప్పుడు లేటెస్ట్గా మాఫింగ్ మిషన్ వచ్చింది. మనం ఇంటిని శుభ్రపరచుకోవడం అవసరం లేకుండా, అదే తడిగొడ్డ తుడుచుకోవడానికి ఒక మిషన్ వచ్చింది. ఫ్లోర్ క్లీన్ చేసేది, ఫ్లోర్ క్లీనర్. దాని బేస్ ఒక చోట ఉంటుంది. ఒక స్విచ్ నొక్కితే వెళ్ళి మొత్తం తుడుచుకొచ్చేస్తుంది రూమ్ అంతా క్లీన్ చేసేస్తుంది. వచ్చి మళ్ళీ దాంట్లో దూరాలి. అంటే మళ్ళీ తడిగొడ్డ క్లాత్ పెట్టాలంటే మళ్ళీ దాంట్లోకి దూరాలి, వెళ్ళి దాంట్లోకి వెళ్తుంది. అక్కడ ఇంకో బటన్ నొక్కితే అది వెళ్ళి మొత్తం రూమ్ అంతా కడిగేస్తుంది, తుడిచేస్తుంది తడిగుడ్డతో. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, దీన్ని లిటరల్గా తీసుకోవద్దు. బహుశా మరంతా ఇలా లిటరల్గా తీసుకోవద్దు. నేను ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి చెప్తున్నాను, దీన్ని మర్చిపోండి మీరు అసలు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. పరమతండ్రి మన పాపాలను కడగలేదు, ఇటు వచ్చి ఆయన వచ్చి మన పాపాన్ని తుడిచేశారు కదా, కడిగేశారు కదా. అలాగే రెండు ఒకసారి పని చేయవు. మళ్ళీ నేను వెళ్తేనే కానీ ఆయన రారు, చెప్పారు కదా. నేను వెళ్తేనే ఆయన పంపిస్తాను. ఇది వెళ్తేనే కానీ తడి కూడా పెట్టలేవు. ఇది వెళ్ళి డ్రైయర్ ఇది ఎప్పుడైతే ఇక్కడ డ్రై చేస్తుందో, మొత్తం స్వీప్ చేసిన తర్వాత వెళ్ళి దాంట్లోకి దూరాలి. అప్పుడు వాటర్ పోస్తుంది, నువ్వు మళ్ళీ వేరే శుభ్రం చేయాలంటే. అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ మూడు ఒకటి లేకపోతే ఒకటి పని చేయదు. ఆ బేస్ లేకపోతే ఈ పని చేయదు, ఇది పని చేయదు. ఈ రెండు పనులు చేయలేదు. మళ్ళీ ఆటోమేటిక్గా వెళ్ళి దాంట్లోకి దూరిపోద్ది. మళ్ళీ అదంతా ఒకటే మిషన్, మళ్ళీ 3 మిషన్లు కాదు. సో దీన్ని మళ్ళీ పెడార్థాలు తీసుకోవద్దు దయచేసి. నేను చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాను, మర్చిపోండి. అర్థం అవడం కోసం చెప్పాను అంతే. పరమతండ్రిని దాంతో పోలుస్తారా, దీంతో పోలుస్తారని మరి పెడార్థాలు తీయొద్దు దయచేసి. సొలొమోను యెహోవాతో పోల్చబడతాడు, పోలిక ఉంటుంది. అంత మాత్రాన యెహోవా సొలొమోన్ అయిపోయారా? సొలొమోన్ పోయాడు, తప్పిపోయాడు. అలా తీసుకోవద్దు, అదే అంటున్నాను నేను. అలా తీసుకోవద్దు. అదే అర్థం అవడం కోసం ఆ మిషన్ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే.
ఆ మిషన్ కూడా మర్చిపోండి. అది ట్రినిటీ అంటే అర్థం. నాకు తెలిసి నాకు అది అలా అర్థమైంది. మీకు వేరే విధంగా అర్థమైతే నాకు చెప్పండి. అది తప్పు అయితే నేను సరి చేసుకుంటాను. సింపుల్గా ఇదే. మరి నేను ఎస్. నెక్స్ట్ పరవంతని చిత్తం అయితే వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. ఈ మర్మం గొప్పది. వివాహం అన్ని విషయాల్లోని ఘనమైనది అంటే అన్ని విషయాలు అంటే ఏమన్నా మనకు ధర్మశాస్త్రం ఉందా? అన్ని విషయాలు అంటే ధర్మశాస్త్రం అంతా ఘనమైందే. ఇది కూడా అంటే దానికన్నా గొప్ప కానీ కాదు. వివాహం అన్ని విషయాలు ఘనమైనదే. బైబిల్లో ఉన్న విషయాలు అన్నింటిలో ఇది ఘనమైందే. ఘనమైంది ఎంచబడిందంటే. సో ఎందుకు మాట్లాడారు పర్వంతంటే? వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది ఎందుకు మాట్లాడారు? ఘనమైందా? వివాహం చేసుకోవడం ఘనమా? వివాహం చేసుకోవడం ఘనమా? ఎందుకు మాట్లాడారు? ఈ మర్మం గొప్పది అన్నారు. మళ్ళీ అది మర్మమై ఉన్నదన్నారు. ఈ మర్మం గొప్పది. వివాహం ఘనమైనది అన్ని విషయాల్లో. ఈ మర్మం గొప్పది. ఏంటి ఆ మర్మం? అదో మర్మం. ఎస్, ఆయన చెప్పినట్టు మర్మం. ఆయన చెప్పారు కదా దాంట్లో ఏదో మర్మం ఉన్నదని. ఆ మర్మం ఏంటో అన్నది నాకు అర్థమైంది. అది మీకు నేను పరవంతాన్ని చిత్తమైతే మళ్ళీ నెక్స్ట్ టైం వీడియో చేస్తాను. పరమ తండ్రి నామంలో మీ అందరికీ షలోమ్.